బ్రో బ్రో ఇప్పుడే మన ది విజయ్ దేవరకొండ గారి మూవీ నేను చూసేసి వచ్చినాను. సో మూవీ గురించి చెప్పాలంటే హానెస్ట్ గా నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను, నా పర్సెప్షన్ చెప్తాను. నాకైతే యావరేజ్ అనిపించింది, అంతే. ఇంకా కొంచెం యావరేజ్ కంటే తక్కువ కూడా చెప్పొచ్చు అనమాట. ఒక కైండ్ ఆఫ్ బిలో యావరేజ్ అని నాకు అనిపించింది. ఎందుకంటే తీసుకొని పోవడం ఫస్ట్ హాఫ్ అయితే బాగానే తీసుకెళ్లారు. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ లో నిజంగానే విజయ్ దేవరకొండ మోస పరువు బాధ్యతలు కావచ్చు, సో అవన్నీ బాగానే చూపించినారు. ఆ లవ్ స్టోరీ కూడా పర్వాలేదు. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి నిజంగానే నాకైతే కష్టం అయిపోయింది బ్రో. విజయ్ దేవరకొండ ఐరన్ మంచి లేదు, ఐరన్ దించినాడు అని అనిపించింది అనమాట. సెకండ్ హాఫ్ లో అంత కొంచెం కష్టం అయిపోయింది కూర్చోవడము. సో ఓవరాల్ గా చెప్పాలంటే నాకు ఒక కైండ్ ఆఫ్ బిలో యావరేజ్ మూవీ అనే నాకు అనిపించింది. ఒక 2 సాంగ్స్ ఫస్ట్ హాఫ్ లో ఒక 40 minutes తప్ప, ఏదో ఇంటర్వెల్ ముందు సీన్, క్లైమాక్స్ ముందు సీన్ ఒక్కొక్క 5 minutes, అంటే ఓవరాల్ గా ఒక 50 minutes అయితే మూవీలో బానే ఉంది. అది తప్ప రిమైనింగ్ అంతా నాకు బిలో యావరేజ్ అని నాకు అనిపించింది. సెకండ్ హాఫ్ బెటర్ గా పెట్టింటే డెఫినెట్లీ మూవీ చెప్పుకునే దానికి బాగుంటుంది. అవునవును, ఖచ్చితంగా మార్చాల్సిన అవసరం వచ్చింది. ఎక్కడ గీత గోవిందం టాక్సీ వాళ్ళ తర్వాత పెద్ద చెప్పుకునే తగ్గ మూవీ ఏం లేదు. ఖుషి కూడా పెద్ద చెప్పుకునే తగ్గ మూవీ ఏం లేదు. ఇంకా లైగర్ మనకు తెలిసిందేనమాట. ఇంకా ప్రాపర్ మూవీస్ అంటే అర్జున్ రెడ్డి, గీత గోవిందం, కాస్తో వస్తే టాక్సీ వాళ్ళ స్టార్టింగ్ లో పెళ్లి చూపులు, అంతే. కానీ సోషల్ మీడియాలో కొంతమంది విజయ్ కెరీర్ కి ఇంకా రిస్క్ లో పడినట్టే విజయ్ కెరీర్ అలా ఏం లేదు బ్రో. ఇప్పుడు విజయ్ దేవరకొండ అయితే ఏ మూవీలో అయినా తన బెస్ట్ యాక్టింగ్ ఇస్తా ఉంటాడు. లైగర్ లో కావచ్చు, ఈ మూవీలో కావచ్చు. ఫాల్ట్ ఈ మూవీలో కూడా డైరెక్టర్ పక్క నుంచే ఉంది, మెయిన్ గా ఆయన రైటింగ్ లో ఉంది. సో సెకండ్ హాఫ్ చాలా బెటర్ రైటింగ్ చేసి ఉండొచ్చు. మాకు సెకండ్ హాఫ్ చూసేటప్పుడంతా కొంచెం డల్ అనిపించేస్తుంది. సో విజయ్ దేవరకొండ మనం ఏం తప్పులు పట్టలేం. కానీ మీరు చెప్పినట్లు ఆయన సెలెక్ట్ చేసుకునే స్టోరీలు, ముఖ్యంగా నరేషన్ కావచ్చు, స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందో అది చూసుకోవాలన్నమాట. సో ఈ ఓకే అయిపోయి అంత ఇచ్చినా ఏం లేదు, మొత్తం బొక్క. ఒక రొటీన్ స్టోరీని సగం చేసి అదే 3 గంటల సినిమా తీసారు. సాంగ్స్ లే ఏముండదు బ్రో, ఇంకా జస్ట్ రొటీన్ స్టోరీ. ఆ రొటీన్ స్టోరీ నీకు అసలు దీనికి ఎలివేషన్లు, రొటీన్ ఎలివేషన్లు, కామెడీ, రొటీన్ కామెడీ, ఇంకా పర్ఫెక్ట్. నీకు అసలు తెలుగు రొటీన్ సినిమా ఏంట్రా అంటే ఈ సినిమాని చూపించచ్చు. అంటే చెప్పాక 400 రూపాయలు నేను ఖర్చు పెట్టను, నేను ఏడుస్తున్నాను. 400 crores ఎలా కొడతాడు నాకు తెలియదు. కానీ ఇంకా ఓకే బాగాలేదన్న, అసలు సాంగ్స్ బాగాలేదు, మ్యూజిక్ బాగాలేదు, వల్గర్ డైలాగ్స్ ఉన్నాయి, మెయిన్ వల్గర్ డైలాగ్స్. స్టోరీ, స్క్రిప్ట్ సెలెక్షన్ అస్సలు బాగాలేదు. మెయిన్ స్క్రిప్ట్ సెలెక్షన్, లాజిక్, సీన్స్ లేవు. డైరెక్టర్ అయితే నేను 0 ఇస్తా. యాక్టింగ్ వైజ్ అయితే విజయ్ దేవరకొండ చాలా బాగా చేశారు. ఇంప్రెస్ లేదన్న, బాగాలేదు. 1.5 out of 5. విజయ్ యాక్టింగ్ చాలా బాగుందన్న, వేరియేషన్స్ చాలా బాగా చూపించాడు విజయ్. కానీ స్టోరీలో దమ్ లేదు, అస్సలు లేదు, 0. ఒక సీన్ కి సంబంధం కూడా లేదు. ఫస్ట్ హాఫ్ ఇండియా, సెకండ్ హాఫ్ అమెరికా, క్లైమాక్స్ ఇండియా, మళ్ళీ అమెరికా, మళ్ళీ ఇండియా. దిస్ ఇస్ వాట్. ఇంకేం లేదు సినిమాలో. తొలి ప్రేమ సినిమాలో స్టోరీ ఎక్స్పెక్ట్ చేసా, అదే లేదు అసలు. సోలే లేదు సినిమాకి. మొత్తం సినిమాలో 20 కొట్టాను. ఫస్ట్ డే 20, సెకండ్ డే మొత్తం కలిపి ఫస్ట్ వీక్ ఇంకో 20, అంతే. లైగర్ కొంచెం పర్లేదు అంతే. బ్రో ఏటీవీ, బీటీవీ, ఎన్టీవీ, బీటీవీ నిజంగా చెప్తున్నా మంచి ఛానల్. నా రివ్యూ కూడా అట్లానే ఉంటది. నిజంగా చెప్తున్నాను బ్రో, హైదరాబాద్ లో ఫేమస్ గోల్కొండ ఇట్టు కొట్టాడన్న విజయ్ దేవరకొండ. అంత బాగుంది మూవీ అయితే బ్రో. వైన్ షాప్ లో దొరుకుతుంది మందు. ఈ సినిమాలో హీరోయిన్ పేరు హిందూ. నిజంగా హిందూ అయితే హాట్ సమ్మర్ లో కూల్ వెనిలా ఐస్ క్రీమ్ లాగా ఉంది బ్రో. నిజంగా మూవీ అయితే హీరో ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన హీరో విజయ్ దేవరకొండ గారు. మూవీ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మంచి సబ్జెక్ట్ ఉంది. టోటల్ గా మీ ఫ్యామిలీలో ఉన్న చిల్డ్రన్స్ ని, పేరెంట్స్ ని అందరినీ తీసుకొని మూవీకి రండి. ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మూవీ అయితే మంచి కంటెంట్, మంచి సబ్జెక్ట్ ఉంది బ్రో. ఒకప్పుడు ఫ్యామిలీ హీరో అంటే విక్టరీ వెంకటేష్ గుర్తొచ్చేటోడు. ఈ జనరేషన్ కి ఫ్యామిలీ హీరో అంటే నిజంగా విజయ్ దేవరకొండ. అంత బాగుంది మూవీ అయితే. ఎవరన్నారన్నా లాగ్ ఏం లేదు, మూవీ చాలా బాగుంది. నెగిటివ్ గా స్ప్రెడ్ చేయడం నిజంగా అయితే నాకైతే నచ్చలేదు. ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన హీరో ఒక గ్రౌండ్ లెవెల్ నుంచి ఆడిషన్స్ కానీ అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి చిన్న క్యారెక్టర్లు చేసి ఈ రోజు ఒక పొజిషన్ లో ఉన్నాడు. వాంటెడ్లీ కావాలని నెగిటివ్ చేస్తున్నారు. కంటెంట్ బాగుంది బ్రో. మూవీ ఖచ్చితంగా 200 crores కొడుతుంది సినిమా. మొత్తం చాలా రోజుల తర్వాత ఐరన్ మొత్తానికి వచ్చింది చేసి ఐరన్ అయితే వచ్చింది. చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. అందరూ యాక్టింగ్ అంతా చాలా బాగుంది. పరశురామ్ అయితే నిజంగా 2 hours 43 minutes డ్యూరేషన్ ఉన్నా కానీ ఫిల్మ్ మాత్రం చాలా బాగా తీసింది. ఎక్స్ట్రాడినరీగా.
అన్నా ఫ్లేవర్ ఏం కాదు, జస్ట్ మనం అనిపిస్తుంది అట్లా, కానీ అట్లా టచ్ చేసి దాన్ని వేరే టోటల్లీ అసలు దేనికి సంబంధం లేదు. అన్ని సినిమాలు అనుకుంటారు కానీ డిఫరెంట్ మూవీ. మనం కూడా అదే ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళినా కానీ ఎక్స్పెక్టేషన్స్ అన్ని రీచ్ అవుతాయి. చాలా బాగా తీశారు, చాలా బాగుంది. యాక్చువల్లీ ఇట్లాంటి ఫిలిమ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే లైఫ్ బాగుంటుందండి. కొత్త డైరెక్టర్లకు ఛాన్స్ ఇయ్యను, కొత్త ప్రొడ్యూసర్లకు ఛాన్స్ ఇయ్యను అంటే ఈ సినిమానే చెప్తారు. తర్వాత ఎవరికి ఛాన్స్ ఇవ్వాలి, ఎవరికి చేయలేదు, ఎవరికి అన్నా అన్ని బాగున్నాయి ఓవరాల్ గా. ఓకే, మూవీ అయితే బాగుందన్న. రొటీన్ స్టోరీయే కాకపోతే ఏంటంటే ఫస్ట్ హాఫ్ అయితే బాగా సెట్ అయిపోయింది. సెకండ్ హాఫ్ మొత్తం ల్యాగ్ అనిపించింది, చాలా ల్యాగ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ బెటర్, చాలా బెటర్. సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపించింది. ఓవరాల్ గా విజయ్ అయితే ఇరగొట్టేసిండు. అండ్ సాంగ్స్ అంతా బాగాలేదు, ఆర్ఆర్ కూడా బాగాలేదు. సినిమా అయితే ఒక వన్ టైం వాచబుల్ అండ్ ఎవో యావరేజ్ మూవీ అన్న. ఎవరు లేరు అన్న. మూవీ అయితే వన్ టైం వాచబుల్ అండ్ కామెడీ కూడా ఒకటి బాగుంది. అండ్ ఉన్న ఒక 2 ఫైట్ సీన్స్ కూడా బాగున్నాయి, చాలా బాగున్నాయి. విజయ్ యాక్టింగ్ అయితే సూపర్ ఉంది. ఓకే, బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేదన్న, ఆర్ఆర్ లేదు అసలు, ఆర్ఆర్ ఇవ్వలేదు అసలు. ఆర్ఆర్ సెంటిమెంట్ సీన్స్ లో కానీ ఫ్యామిలీలో కానీ ఇవ్వలేదు. యాక్షన్ సీన్స్ కి మాత్రం ఇచ్చినంత ఆర్ఆర్ బాగుంది, సెట్ అయింది. ఓకే, సినిమా చాలా బాగుంది, చాలా బాగుంది, అందరికి కనెక్ట్ అవుతుంది. తప్పకుండా ఫ్యామిలీ అందరూ ఎవ్రీబడి చూడాలి. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది, చాలా చక్కగా తీసిండు, నీట్ గా, పిచ్చి పిచ్చి కాకుండా చాలా చక్కగా ఉంది. ప్రతి ఒక్క ఫ్యామిలీ చూడొచ్చు. సూపర్ అండి మూవీ మాత్రం. విజయ్ దేవరకొండ యాక్టింగ్ బాగుంది, వాట్సాప్ చాలా చక్కగా తీశారు. ఎందుకంటే ఆయన సెలక్షన్ లోనే మంచిగా ఉంటుంది. సాంగ్స్ యావరేజ్, అంటే అంత గీతా గోవిందం కంటే అంతేం లేదు, కానీ యాక్చువల్గా గీతా గోవిందం కంటే స్టోరీ బాగుంది. అట్లా విజయ్ క్యారెక్టరైజేషన్ కానీ విజయ్ యాక్టింగ్ కానీ కంబ్యాక్ ఇచ్చిండు, మంచి కంబ్యాక్ ఇచ్చిండు. అందరికి తెలిసిన స్టోరీ. Yeah, first of all, movie is very excellent. మూవీ గురించి విజయ్ బాగా నచ్చాడు. మంచిగా ఉందండి, చాలా బాగుంది, చాలా బాగుంది, మంచిగా బాగుందండి, చాలా బాగుంది. గుడ్ గుడ్. విజయ్ దేవరకొండ రౌడీ రౌడీ రౌడీ, ఎన్ని రోజులు రాబాయి రౌడీ అని అంటారు. ఇప్పటి వరకు మనం రౌడీ టైప్ లో చూసినాము, అర్జున్ రెడ్డిలో ఇంకో వైలెన్స్, వెరైటీ వైలెన్స్ చూసినాము. ఈ సినిమాలో అద్భుతంగా చేసిండు. ఎక్కడ కూడా పేరు పెడతానికి ఒక్క వంక కూడా దొరకదు భయ. మీరు కావాలని వంగ పెట్టి వెనక పెట్టి ఏ చేసినా నేను మైనస్లు చెప్పలేను, అంతే అద్భుతంగా ఉంది. అద్భుతమైన స్టోరీ, అద్భుతమైన సాంగ్స్, ప్రొడక్షన్ వాల్యూ వేస్తే ఖతర్నాకు నేనా. అలాగే ఈ సినిమాలో ఫోటోగ్రఫీ వాల్యూస్ అయితే సూపర్ గా ఉన్నది, అద్భుతంగా అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సినిమా హైలైట్. అసలు వెంకబడడానికి ఎక్కలేదు నాకు, అతి లాంగ్ స్టోరీ. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరు చూడాలని కోరుకుంటున్నాను.